దాంతో సంబంధం లేదు నాకు అవన్నీ. వీడియో పట్టుకుంటాను కాబట్టి మీకు తెలుస్తలేదు. 2 సార్లు కింద పడ్డాడు. యాక్చువల్లీ ఇది కొంచెం సింపుల్ ఉందని మనోని ఎక్కిస్తున్నా. ఏమంటావు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. సో గైస్, మొన్న బిర్యానీ ఛానల్ అయితే మన వీళ్ళిద్దరు ఓడిపోయారు కదా. సో ఈ రోజు నేను ఓడిపోతే మీకు ఇంత ఇష్టం అని చెప్పి నాకు తెలియదు. యాక్చువల్ గా మన ఛానల్లో ఆ వీడియో మంచి ఒక రేంజ్ లో అయితే వెళ్ళిపోయింది. నేను ఓడిపోయిన వీడియోకి మాత్రమే ఇట్లా చేస్తారని అర్థమైంది. ఇప్పటి నుంచి నేను మీకోసం అన్ని ఓడిపోదాం అని డిసైడ్ అయినా. సో ఇవాళ రివెంజ్ ఏంటంటే, వీళ్ళకు మీకు వెనక కనిపిస్తుంది కదా గుట్ట, ఇది మా దగ్గరలో ఉన్న ఒక జాతర గుట్ట. ఇదైతే ఇప్పుడు వీళ్ళిద్దరిని మన రివెంజ్ ఛాలెంజ్ లా అక్కడికి ఎక్కి దిగి రావాలి వీళ్ళిద్దరి. సింపుల్. అదే ఇప్పుడు వీళ్ళకి ఇచ్చే రివెంజ్ ఛాలెంజ్. అసలు సింపుల్ కానీ పోవడానికి రూట్ కరెక్ట్ ఉండదు. రోడ్ కరెక్ట్ ఉండదు. పోవాలి, చుక్కలు కనబడతాయి అన్ని. ఓకే గైస్, మంచి డివోషనల్ రూట్. ఆడి పోతే దేవుని దగ్గర రూట్ పోయేటప్పుడు 100 మంది ఉంటారు ఆడ. వాళ్ళని అడిగి పోతా, చూసుకుంటా పోతా నేను. మంచి టెంపుల్ జాతర అన్నట్టు ఇది. పైన నూనె పోసే కార్యక్రమం, మొక్కులు అవన్నీ తీర్చుకుంటారు. అందుకే వీళ్ళిద్దరికి అదే రివెంజ్ ఛానల్ లెక్క పెట్టేసినాం. థ్యాంక్ యూ. ఇప్పుడు వాళ్ళిద్దరు మాకు డివోషనల్ అవుతుంది కొంచెం. టైం ఏమి ఇస్తలేము గైస్, డైరెక్ట్ వాళ్ళు ఎక్కి పోయి రావాలి. థ్యాంక్ యూ ఫర్ ద రివెంజ్ ఛాలెంజ్. ఓకే వెళ్దాం గైస్, మనం వెళ్దాం. గైస్ ఇక వీళ్ళు చెప్తారంట మాకు. అరే బాయ్ రా, మరి వచ్చినాక మీరు వస్తారో అటే రా. మరి మా సంగతి తెలియదు ఇంకా నీకు. ఇక వీడు ఏతులు కొడుతుండు గైస్. అది కూడా మళ్ళీ ఇప్పుడు ఆర్డు సూపర్. వాటర్ బాటిల్ గైస్ ఇప్పుడైతే మేము మీదకి ఎక్కుతున్నాము. వాటర్ బాటిల్ ఇచ్చాను గైస్. వాటర్ బాటిల్ మేము కొనుక్కున్నాం, పైసలు మావి. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మీదకి ఎక్కి మనం అంతా ఎక్స్ప్లోర్ చేసి, మేము ఇద్దరమే పోయి ఎక్స్ప్లోర్ చేసి అంతా వీడియో తీసుకొని రావాలి. అది టాస్క్ మాకు. సింపుల్ గా చేసేస్తాం మేము. సింపుల్ గా చేస్తాం కరెక్టే, కానీ ఇక మా వాడికి ఇప్పుడే డిమిరిగా లక్కున్నాడు. ఇక నీ ఒక్కనే పోతా కావచ్చు, మధ్యలో నేను వదిలేస్తా. ఇక నీ ఒక్కనే పోతా. దాంతో సంబంధం లేదు నాకు అవన్నీ. అవన్నీ మాకు సంబంధం లేదు. వీళ్ళు ఓడిపోయారు అనుకో, ఆ గుండంలా కాయిన్లు వేస్తారు. ఒక 2 కాయిన్లు పట్టుకొని రావాలి. గాయ్స్ రివెంజ్ ఛాలెంజ్ రూల్స్ చెప్తాను. మేము పెట్టిన రూల్స్ మీరు పాటించాలి. నాకు చెప్తాను కదా, ఇద్దరు ఇట్లా ఒక్కడు క్విట్ అయినా మళ్ళీ ఇద్దరికి రివెంజ్ ఛాలెంజ్ ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మళ్ళీ. సరే, ఇవి మీకు కూడా వర్తిస్తాయి కదా. నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ ఏం లేదు, మన గుండంలా మొక్కి ఇట్లా కాయిన్ వేస్తారు. ఆ కాయిన్ పోయి తీసుకొని రావాలి ఇద్దరు. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం గాయస్. వీళ్ళు సోది పెడుతుంటారు, నాకు ఉరకాలే. మనం మీదికి చాలా పని ఉంది. చలో బాయ్. బాయ్ రా బాబు. గాయస్ ఒక 10 నిమిషాలు వాక్ చేసినాము. ఇక మొత్తం అంతా రోడ్ అంతా వేరే ఉంది. ఏం తినకుండా వచ్చినావు, బండి మొత్తం వెనకకే పోతాను. ఇక మొత్తం వెనకకి తప్ప కిందికి వస్తలేము గైస్. మేము చాలా ఇబ్బందిగా ఉంది యాక్చువల్లీ. ఏదో అక్కడ అన్నాం కానీ అక్కడ ఇజ్జత్ పోతుంది కదా మనది. ఇట్లా ఇంకా చాలా పోవాలి గైస్ మనం యాక్చువల్లీ. ఇక చూడండి, మేము వచ్చిన రూట్ చూడండి. మొత్తం ఆగమాగం అడవిలో ఉన్నాము మేము. అడవి ఏ సింహాలు పులిలు వస్తాయేమని భయం అవుతుంది నాకైతే. చూద్దాం. యాక్చువల్లీ గైస్ మనకు చాలా సింపుల్ మ్యాటర్ ఇది. సింపులే కానీ బండలు మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెం స్లిప్ అయినా కింది దాకా దొర్లుకుంటూ కూడా మళ్ళీ స్లిప్ అయితే ఏమైతే తెలుసా గైస్, ఇట్లా వెళ్ళిపోతుంది. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. నేను పాడేటట్టున్నా, మనోడు కెమెరామెన్ పాడేటట్టున్నాడు. సగంగా కూడా రాలేదు మనం. ఇంకా దూపు అవుతుంది అని తాగొద్దు, మన మీదనే కదా. వాటర్ అయిపోతాయి. చెప్తారే గిరి, నీకు రివెంజ్ ఛాలెంజ్ వచ్చినప్పుడు మామూలు ఇచ్చిన చెప్తారా నీకు. నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ చూసుకుంటారా నేను. మనకైతే చిన్న మాత్రం దొరుకుతలేడు రివెంజ్ ఛాలెంజ్ లో. యాక్చువల్లీ గ్యాస్ మనకి బిర్యానీ తినడం రాదు, అందుకే ఓడిపోయాను నేను. నెక్స్ట్ వేరే ఛాలెంజ్ నేను పెడతా, గెలిచినా చెప్తా ఓపెన్ సంగతి. బిర్యానీ ఛాలెంజ్ ఇవన్నీ పెట్టకండి మీరు ఇప్పటి నుంచిగా. మీరు కూడా కామెంట్లో అడగకండి. అది కామెంట్ చేసుడే, అన్ని ఛాలెంజ్ పెట్టుడే. గైస్ హైడ్రేట్గా లేను నేను యాక్చువల్లీ. మావాడు ఉన్నాడు హైడ్రేట్గా.
కానీ ఇలా ఎండ తక్కువ కొడతాను ఇంకా. ఎండ సేఫ్ ఉన్నాం కొంచెం మనం. ఏం మాట్లాడుకుంటాం ఏం కాదు. కొండలు గుట్టలు ఏమైంది యాక్చువల్లీ మనకి పర్లేదు, కొంచెం ఇబ్బంది ఉంది అంతే. పర్లేదంట, ఇవ్వేందంట, కథ చెప్తాడు. మనం పెద్ద పెద్ద తిరుపతి కొండలే ఎక్కి వాళ్ళం. ఇదో లెక్క ఇదో లెక్కనా గాయస్, కొంచెం ఇబ్బంది ఉంది అంతే. అంతే అంటే పర్లేదు. కొంచెం ఇబ్బంది ఉంది అంతే. సో గైస్, సగం దూరం ఎక్కేసినాం. ఇక్కడ ఒక అన్నయ్య కలిసిండు, వీడియో తీస్తుండు మనకి. యాక్చువల్గా థ్యాంక్ యూ అన్నయ్య. ఇగో సగం దూరం ఎక్కేసినాం గైస్. మీరు చూడొచ్చు, అక్కడ అది ఉంది, గుండం ఉంది, ఇదంతా ఉంది. ఇదంతా మేము ఆ కిందికి వెళ్ళి వచ్చినాము. సగం దూరం అయితే ఎక్కినాము. ఎందుకు మనకి రివెంజ్ ఇచ్చింది కొంచెం మంచిది, బెటర్. మంచిగా ఫిజికల్ యాక్టివిటీ చాలా ఉంది. మనకు అసలు ప్రాబ్లమే లేదు, కొంచెం ఇబ్బంది ఉంది అంతే. రే గిరిధర్, మమ్మల్ని ఎక్కించుడు కదా వాడు. గాయస్ నెక్స్ట్ వాడు ఓడిపోతాడు కదా, ఆ కొండుందా ఆ మీదికి ఎక్కి అక్కడ సెల్ఫీ దిగి రావాలి వాడు. నెక్స్ట్ వాడు రివెంజ్ ఛాలెంజ్ అదే. మేము నెక్స్ట్ మేము ప్లాన్ చేస్తున్నాం మనం ఓడే కొట్టాలని. నెక్స్ట్ అది తీసుకుంటాం. ఇప్పుడు మేమైతే ఒక పోజ్ పెడతాం చూడండి. ఓవర్ యాక్షన్ అనుకోకండి, పోయేటప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి. లొకేషన్ బాగుంది, షారుఖ్ ఖాన్ గుర్తొచ్చింది మాకు. ఇక అన్నయ్యకి పాపం హ్యాండ్ నొప్పిలేస్తున్నట్టుంది. మేము ఇక స్టార్ట్ అయిపోదాం. ఇంత తొత్తరగానే ఉన్నాయి అనుకుంటాడు అన్న. గైస్ యాక్చువల్లీ ఒకలో ఇద్దరు కనిపిస్తారు కానీ ఎక్కువ మంది కనిపిస్తలేరు గైస్. పోయేటప్పుడు 100 మంది ఉంటారు ఆడ. ఇవాళ సింహాలు పులులు ఏమైనా వస్తాయని భయం అవుతుంది నాకైతే. ఏమో యాక్టివ్గా ఉన్నాడు. యాక్చువల్లీ ఇలా ఏంటిది, ఇలా మంగళవారం కాబట్టి ఎక్కువ మంది లేకుంటే లేవు. సండే అయి ఉంటే మాత్రం కొంచెం మనకు ధైర్యం ఉండు. మనం కింద పడ్డా ఎవరో ఒకరు లేపు. ఇప్పుడు ఎవరు లేపడానికి కూడా ఎవరు లేరు. నేనంటే వీడంటే కలిసి పడిపోయేటోడు, స్ట్రాంగ్ ఉండాలి ఇప్పుడు. అందుకే కొంచెం ఇబ్బంది అవుతుందా. యాక్చువల్లీ ఈయనకి కష్టమవుతుంది. ఈయనకి నాకేం కష్టం లేదు గైస్, మంచిగా ఎక్కుతా. వీడు వీడియో పట్టుకుంటాను కాబట్టి మీకు తెలుస్తలేదు. 2 సార్లు కింద పడ్డాడు. యాక్చువల్లీ వీడు 2 సార్లు కింద పడ్డాడు గైస్. పేరు రాసుకున్నాం మన పేర్లు చెక్కాలే, రాళ్ళున్నాయా ఇవన్నీ వద్దులే కానీ గైస్. ఆల్మోస్ట్ మనం రీచ్. ఇగో పోతా అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ ట్రెక్కింగ్ అవుతుంది గైస్. అందరూ మావాడు ఆగో అయిపోయింది, మామూలు పని అయిపోయింది. ఇప్పుడే ఏం లేదన్నాడు, కింద పడతాడు. ట్రెక్కింగ్ వేస్తున్న దగ్గర గ్యాడ్జెట్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. చూసారా గైస్, మేము ఏం లేకుండానే ఎక్కుతున్నాం. అది ఉప్పెనా పెను ఉప్పెనా. ఇక మావాడు అయిపోయింది గైస్, మామూలు పని అయిపోయింది. మనం ఇట్లాంటి కొండలు ఎన్నన్నా అలవీలాగా ఎక్కేస్తాం మనం. ఆహా సార్, అలవీలానా ఏదో అంటారు దాన్ని, తెలుగు మనకు తెలుగు రాదు ఎక్కువ. అవలీలగా ఎక్కేస్తున్నా. ఇక చూడండి, మొత్తము నెక్స్ట్ లెవెల్ ఉంది. సో గైస్ ఆల్మోస్ట్ 90% రీచ్ అయిపోయినాం మేము. రాకేష్ మామ అయితే మొత్తం ఇది మాది ట్రాన్స్పరెంట్ షర్ట్. ఇది వీడంటే గట్టి తీసుకున్నాడు. ఇంతకుముందు చూసిరే ఎవరు జారిండో తెలుస్తుంది అందరికి, ఆడియన్స్ అందరికి తెలుస్తుంది. ఎందుకంత ఆవేశపడతారు. 1 step to go. మనం మీది పోయి మాట్లాడుకుందాం. మీకు కనిపిస్తుందో లేదా, అది మీద ఉంది. ఆల్మోస్ట్ వచ్చేసినప్పుడు మనం అయితే అక్కడికి వెళ్ళి ఆడ డైరెక్ట్ లైవ్ పెడదాం. వాళ్ళకి మాత్రం వాళ్ళకి లైవ్ పెట్టి వచ్చేసినాం అని చెప్పి ఎక్కిద్దాం. వాళ్ళకి వీడియో కాల్ చేద్దాం. మనం అయితే ఇప్పుడు ఎక్కేద్దాం. ఇక ఆల్మోస్ట్ 1 step to head. ఇక మేము ఇది ఒక్కటి డేంజర్ ఉంది గైస్. చూడండి ఇది అసలు మెట్లా, ఇది రాళ్ళ, ఏంది ఇది. ఇట్లా ఎక్కే వైట్ పెయింట్ ఉంది కదా, అట్లా నుంచి మీదికి ఎక్కాలి. మేమైతే ఇటు దాకా వచ్చినాము. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఫస్ట్ నేను ఎక్కుతా. నేను ఎక్కి ఆడి ఫోన్ తీసుకొని మళ్ళీ మనోడిని ఎక్కిస్తా. గైస్ ఇది మేమంటే ఎక్కుతున్నాం కానీ మీరు ఎక్కకండి. మాదంటే రివెంజ్ ఛాలెంజ్. ఇలాంటివి మీరు ట్రై చేయకండి ఇంట్లో. అదే మీ ఊర్లో ఉంటాయి ఆ కొండలు. ఇప్పుడు కింద పడ్డామనుకో గైస్, డైరెక్ట్ అస్సాం ట్రైన్ ఎక్కుడే. మనం ఇట్లా పెడతాం, ఆ కాలు జారుతుంది. జారకుండా ఏం చేయాలంటే మనం ఇట్లా ఫస్ట్ పెట్టాలి కాలు, తర్వాత ఎక్కాలి. ఇది ఎక్కే పద్ధతి ఇలా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం
ఫోను ఒక నిమిషం ఆగండి. ఫోన్ తీసుకున్నాం. సాహసంతో కూడింది ఇది. మీరు ఇంటికాడ అస్సలు ట్రై చేయకండి ఇట్లా. మావాడు సక్సెస్ఫుల్గా ఒక స్టెప్ అయితే ఎక్కేసినాం గైస్. మీరు నా షర్ట్ అవాయిడ్ చేసేయండి. యాక్చువల్లీ మన లోపల బన్నీ వేసుకోలేదు, అందుకే సెట్ వస్తుంది మనకి. అందుకే మంచి చేతులు పెట్టి ఎక్కాలి. ఇంకోటి ఉంది ఇక్కడ, ఒక పని చేయి, ఫస్ట్ నువ్వు ఎక్కు. ఇది కొంచెం సింపుల్ ఉందని మనోని ఎక్కిస్తున్నా ఫస్ట్. ఆల్మోస్ట్ వి రీచ్డ్. ఫోన్ తీసుకుందాం. గిదర్ రే షో చేసినావు గారా, ఎక్కినాం రా, సూర్రా. సింపుల్గా ఎక్కేసాం, సింపుల్ ఎక్కేసినాం రా, కానీ కొంచెం ఇబ్బంది అయింది. కొంచెం ఇబ్బంది అయింది అంతే. ఇంకో సింపుల్గా ఎక్కేసాం కానీ కొంచెం ఇబ్బంది అయింది. యాక్చువల్లీ ఇప్పుడు మనం హైలైట్స్ చూద్దాం. సో గాయ్స్, యాక్చువల్లీ నేను సింపుల్గా మీదికి ఎక్కేసినాం. మన రివెంజ్ ఛాలెంజ్ అయిపోయింది. మనము అవలీలాగా ఎక్కేస్తాం గాయ్స్, వాళ్ళకి తెలియదు. ఏమంటారా? అంతే, తెలియకుండా వాళ్ళు చిన్న ఏదో ఆట అనుకొని ఇచ్చేసారు. మా అంతా వచ్చే దారిలో అన్ని జోకులు మేము చేసింది, అంత సీరియస్ కాదు. మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలని అట్లా అన్నా నేను యాక్చువల్గా. కానీ కొంచెం ఇబ్బంది అయింది యాక్చువల్గా. అంటే అట్లా కూడా డైరెక్ట్ రాలేము. వీడు చాలా కష్టం ఇది రావడము. చాలా మంది అనుకుంటే రాలేరు. ఖచ్చితంగా ఏదైనా ఉంటేనే మనం ఇక్కడికి ఎక్కాలని దేవుడు రాసి పెడితేనే రాగలుగుతాం మనం. కొంతమంది అయితే సగం దాకా వచ్చేసి మా వల్ల కాదని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మేము వీడి దాకా వచ్చినాము, మన అదృష్టం రావడం అనేది. యాక్చువల్గా ఇక్కడ దాకా వచ్చి ఏం చేస్తారంటే అందరూ ఇక్కడ ఆయిల్ పోస్తారు. ఇక్కడ దీంట్లో ఎక్కగలిగిన వాళ్ళు ఇక్కడ దాకా ఎక్కగలిగిన వాళ్ళు ఇలా పోస్తారు. అసలు అయితే మెయిన్ అది. ఇప్పుడు కొంతమంది ఏం చేసిరంటే ఇది పాతకాలది కదా, ఇది కూలగొట్టి ఇది లోపల బంగారం దొరుకుతుందని చూసారు. కానీ యాక్చువల్గా కాకతీయులు ఎప్పుడూ అయిపోయి ఉంటుంది గోల్డ్, ఇప్పటిదాకా ఉంటుందా. కానీ ఆల్రెడీ అప్పుడు మనం తీసిన వీడియోలో కూడా అక్కడ ఇంకో టెంపుల్లో కూడా తవ్వి ఉన్నారు. ఆడ కూడా టెంపుల్లో తవ్విరంట. యాక్చువల్గా మనది రివెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక పీస్ఫుల్గా దిగడం ఒకటే ఉన్నది. జరసేపు చిల్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా బ్రేక్ తీసుకుంటాం. ఇక్కడ బ్రేక్ తీసుకొని మనం గాలి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఏరు. మనం ₹1,00,000 ₹1,00,00,000 సంపాదించి ఖర్చు పెట్టినా ఇలాంటి గాలి రాదు మనకి. ఏసీలు పని చేయదు ఇక్కడ. ఏమంటావు? అంతే, ఒక బ్లాంకెట్ తెచ్చుంటే ఇక్కడ వండుకుందాం ఇక్కడ మేము మంచిగా. సో గైస్, మనది ఇప్పుడు పైకి అయితే ఎక్కేసినాము. ఇప్పుడైతే మనం కింది పోయేటప్పుడు కూడా కొన్ని వీడియోలు బయటలో తీసుకుందాం. ఎంత సింపుల్గా వెళ్ళిపోతామో చూడండి మీరు కూడా. చాలా సింపుల్ ఉంటుంది కిందికి పోడు. ఇప్పుడైతే మనం కిందికి వెళ్దాం. జరసేపు ఇటు ఉన్నాము, జరసేపు కిందికి వెళ్దాం. చిల్ అయ్యి ఈ గాలి మంచిగా పీల్చుకొని వెళ్ళిపోదాం. గైస్, ఆల్మోస్ట్ మేము కిందికి వచ్చేసినట్టే. ఇక మళ్ళా మన ఫ్లాట్ గడికి వచ్చినాం. ఎక్కేటప్పుడు కన్నా దిగేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంది గైస్. కాళ్ళు జారుతున్నాయి కాళ్ళన్నీ. అంటే ఇట్లా పోతున్నావు దాంట్లో అట్లకెళ్ళి అటే. ఏమంటావు? పోదాం, కూర్చున్నావు? పోదాం, కానీ కాళ్ళు ఇట్లా అవుతాయి. చూసుకుంటా పోవాలి గైస్ మనం అట్లా. సో గైస్, సక్సెస్ఫుల్గా మనం అయితే కిందికి దిగినాం. వాళ్ళకి ఇక ఇచ్చి పడేద్దాం. ఇక ఆడ కూర్చున్నారు మనోళ్ళు. వచ్చామరా రే, చూడండి రా. సగంద్రా ఫుల్ వీడియో ఉందిరా, ఇక్కడ ఫుల్ బ్లాగ్ ఉందిరా. మీలాగా కాదురా మేము. చూడండి గైస్, వీళ్ళని చూడండి గైస్. ఇక వీళ్ళని చూడండి. ఇప్పుడు వస్తాను గైస్, అంత మీది వేయచ్చులుగో, అక్కడ వేయచ్చులు. ఏమో మాకు డౌట్ ఏమో, మీరు సగం దూరం పోయచ్చులేమో. మేము ఫోటోస్ మేము వీడియో చెక్ చేసినాక మాట్లాడతాం. మనలో మీదికి ఎక్కొచ్చులని చెప్పి థమ్స్అప్ కూడా తెచ్చి పెట్టినాం. ఇక్కడ కూర్చొని మంచిగా నీడ కూర్చున్నారు. చూడండి గైస్, ఇది మాది రివెంజ్ అనుకుంటారా మీరు? మా రివెంజ్ మాకు మంచి అది. థ్యాంక్ యూ. వీడియోలు ఉంటాయి కదా బ్రదర్. హలో చెప్పండి. హలో, లవ్ యూ బాచీ. లవ్ యూ టూ. ఓ మై గాడ్, మా కోసం థమ్స్అప్ తీసుకున్నారు బ్రదర్స్. అంటే ఆ పైసలు మాదే. ఒక వీడియో ఇస్తారా సరిపోతుందిలే. అంటే ఆ పైసలు మాదే అనుకోండి. థమ్స్అప్ వచ్చేసి 180 రూపీస్ థమ్స్అప్. ఒక చిల్క అంత రేటు. ఒక చిల్క వచ్చేసి ఇక్కడ 260 రూపీస్. 260 రూపీస్ ఒక చిల్క. మీరు అందుకే మీరు ఏం చేయండి అంటే చిల్కలు తెచ్చుకోండి. అవి కోతులు వస్తాయి అంట గైస్. సరే, ఇప్పుడు మనం థమ్స్అప్ అయి చిల్లేదాం. సో గైస్, మన వాళ్ళు అయితే ఎక్కేసి వచ్చి థమ్స్అప్ తాగినాం, కొంచెం చిల్ అయినాం.
ఇలాంటి మనకి అన్ని మామూలు విషయం. రివెంజ్ ఛాలెంజ్ నేనైతే డ్రాప్ అయిపోతారు, ఇంకో రివెంజ్ ఛాలెంజ్ ఏమి ఇద్దామని ఆలోచించుకుంటూ కూర్చున్నా, కానీ మనం పోయి వాట్ ఈస్ దిస్ మ్యాన్, సింపుల్ గా అసలు ఇబ్బందే కాలే కానీ కొంచెం ఇబ్బంది, ఇబ్బంది కానీ కొంచెం ఇబ్బంది అండి. అది మాది తెలియదు మీకు కానీ, అయితే వీడియో మొత్తం చూసినాక చెప్తా. ఇలాంటి అన్ని మాకు రివెంజ్ ఛాలెంజ్ ఇవన్నీ చిన్నవి మాకు అంతే. ఇప్పుడు నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ వీనికి ఏం తెలుసా, ఇట్లకెళ్ళి ఎక్కాలి కాకుండా రూట్ ఉండదు, రూట్ చేసుకొని ఎక్కాలి. మనం ఓడిపోయినప్పుడు కదా. ఓకే ఓకే బాగా గుర్తుపెట్టుకోండి మాట. సరే ఓకే గైస్, వీళ్ళ రివెంజ్ ఛాలెంజ్ మీకు నచ్చే ఉంటుంది నాకు తెలిసి. చూపి ఏ మావాడు నా భుజాల మీద తీసుకుపోయినా తెలుసా, అందుకే 2 సార్లు కింద పడ్డాడు గాయ, నా భుజాల మీద తీసుకెళ్ళి మీకు చూపించలేదు నేను, దానికి పరువు పోతుంది అని చూపించలేదు. సరే ఓకే గైస్, ఇది ఈరోజు వీడియో. నాకు తెలిసి వీళ్ళ రివెంజ్ ఛాలెంజ్ మీకు నచ్చే ఉంటుంది. మీకు ఇట్లాంటి ఇంకా రివెంజ్ ఛాలెంజ్ కానీ ఏమైనా ఉంటే కామెంట్ చేసి మాకు చెప్తే మేము చేస్తాం, చేయడానికి ట్రై చేస్తాం. వీనికి ఏ రివెంజ్ ఛాలెంజ్ చేయాలో చెప్పండి ఫస్ట్ నాకు. సరే సో ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. లవ్ యూ బాజీ. ఆమె ఎందుకు వచ్చిందిరా?